ఈ రోజు చాలా మంది ఏముందిలే చదువుదేముంది, వెళ్ళి నేను యూట్యూబర్ అవుతా, చదువుదేముంది నేను ఏ చేసుకుంటా అని చెప్పి చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అది ఎప్పుడు పనికొస్తుంది తెలుసా? రేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది నీ క్వాలిఫికేషన్ తర్వాత మీరు ఎలా వాల్యూ ఎడిషన్ చేస్తున్నారో ఈ రోజు నేను మాట్లాడతాను. దానికంటే ముందు నాకు ఈ హాల్లో ఎవరు కూర్చున్నారో నాకు తెలియాలి. ఎవరు కూర్చున్నారు సార్ మనుషులు అంటే, దానికంటే మించి ఏ కేటగిరీ మనుషులో నేను చెప్తాను. అవును, మనిషికి ఎన్ని చేతులు ఉన్నాయి? నేను ఏమన్నా కరోడ్పతి క్వశ్చన్ అడిగాను, సింపుల్ క్వశ్చన్ అడిగాను. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? వెరీ గుడ్. ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని గుండెలు ఉంటాయి? అయితే ఏదో సినిమాలో డైలాగ్ ఎందుకు నా గుండె నీకు ఇచ్చేవాడిని తెచ్చారా? అవునా? ఏదో సినిమా డైలాగులు మాత్రం ఉంటుంది. అవునా? బ్రెయిన్స్ ఎన్ని ఉంటాయి? బ్రెయిన్ ఒకటే కదా. నేనేం చేశాను తెలుసా? మనుషుల్ని 4 రకాలుగా డివైడ్ చేశాను. నువ్వెవరా డివైడ్ చేసి? నా ఇష్టం, మీకైనా కష్టం. నేను 4 వెరైటీస్ చెప్తా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నెక్స్ట్ జీవితంలో ఎలా వెళ్ళాలనుకుంటున్నారో ఈ 4గురిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. వీవర్ అంటే ఎవరు? పాయింట్అవుట్ చేశారు. సెకండ్ ఎవరు? వ్యక్తి ఏం చేస్తాడు? తనని తాను బ్లేమ్ చేసుకుంటాడు. మూడో పర్సన్ ఎవరు? వీడి పని ఏంటంటే పక్క వాళ్ళని కిందకి లాగుతుంటాడు. ఈ ముగ్గురు వల్ల దేశానికి ఎటువంటి లాభం లేదు. కానీ ఈ రోజు నాకు 4th కేటగిరీ ఎవరు తెలుసా? 4th కేటగిరీ దే ఆర్ కాల్డ్ యాస్ విక్టర్. విక్టర్ ఏం చేస్తాడు తెలుసా? పక్క వాళ్ళు పాయింట్అవుట్ చేయడు, తనని తాను బ్లేమ్ చేసుకోడు, పక్క వాళ్ళని కిందకి లాగాలని చూడు. ఏదన్నా మార్పు రావాలంటే అది నాతో మొదలవ్వాలని 10 మంది గురించి ఆలోచిస్తూ 10 మంది క్షేమం కోరుకుంటూ తను ప్రయత్నం చేసే వ్యక్తిని విక్టర్ అంటారు.